కొట్టిన తర్వాత ఎక్సలెంట్ క్వాలిటీతో ఈ ఉన్న పూత ఉన్నట్టు కొత్త పూత రావడానికి ప్రతి పూత సమర్థవంతంగా పిండి అవుద్ది. సో న్యూట్రిషన్ లోపాలు ఉండవు. దానివల్ల ఏంటంటే పండు పిండిసే రాలటాలు ఉండవు. ఎందుకంటే మనకు పూత వచ్చినప్పుడు వాతావరణంలో వేడి వచ్చినప్పుడు సడన్గా వేడి పెరిగినప్పుడు 38-40 డిగ్రీస్ అనుకోకుండా ఒక రోజు ఎండ కాసినప్పుడు లేదా ఒక గంట ఎండ కాసినప్పుడు ఆ పండు పిండిసై ఈ మొక్క కొంచెం వడబడిపోయి రాలిపోయే ప్రమాదం ఉంటుంది. దానికి న్యూట్రిషన్ ఉందనుకో ఎంత ఎండ అయినా సరే, మళ్ళీ సడన్గా వర్షం పడ్డా సరే, సడన్గా నైట్ వాతావరణం మంచు ఎక్కువ కురిసి వాతావరణంలో మార్పులు వచ్చినా సరే తట్టుకుంటుంది. తట్టుకోవాలంటే ఇమ్యూనిటీ కావాలి. ఇమ్యూనిటీ కావాలంటే మనకి మొక్కకి మైక్రోన్యూట్రియంట్స్ అవి కావాలి. సో అంటే మనకి అంటే మల్టీవిటమిన్స్ మన బాడీకి మనకి ఎంత నీడో అలాగే మొక్క కూడా ఈ సమయంలో మనకు అంత నీడు మొక్కకు అవసరం. సో అందుకని అటు అలెంటో ఇటు మ్యాక్స్ చేస్తే ఉన్న పూత సెట్ అవుద్ది. చాలా నంబర్ 1గా ఉంటుంది. పోషక లోపాలు ఉండవు. అలాగే ప్రానఫిక్స్ అది మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవుద్ది. ఉన్న పూత సెట్ అవుద్ది, కొత్త పూత మళ్ళీ వస్తుంది. సో దాని తర్వాత వెంటనే హెర్క్యులస్ తీసుకోండి. ఎందుకంటే తెల్లదోమ పచ్చదోమ మేజర్ డ్యామేజ్ చేస్తుంటే మనకి కంటికి కనిపించకుండా. సో హెర్క్యులస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. హెర్క్యులస్ని కాంబినేషన్గా బేర్ నుంచి జంపు తీసుకోండి. జంపు ఒక 40 గ్రాములు, హెర్క్యులస్లో ఒక 300 గ్రాములు. ఈ 2 కాంబినేషన్తో కొట్టేసి వెంటనే లోన్ ఎక్స్పీరియన్స్ కొట్టండి. ఎందుకంటే అలెంటతో కొట్టుకున్న మనం కాపాడుకుని తెచ్చుకున్నటువంటి పూత ఏదైతే పెందయిందో ఆ పెంద సమర్థవంతంగా రేపు డిసెంబర్లో వర్షాలు తుఫాన్లు పడ్డప్పుడు తాలు కాకుండా మచ్చ కాకుండా ఉండేదానికోసం లోన్ ఎక్స్పీరియన్స్ ఎకరానికి ఒక 250 ml మీరు కొట్టేసి సింగిల్ కొట్టండి, ఎక్సలెంట్గా ఉంటుంది. దాన్ని కొట్టిన తర్వాత ఇక డెలిగేట్కి వెళ్ళిపోండి. డెలిగేట్కి వెళ్ళిపోతే చాలు, చక్కగా ఉంటుంది. డెలిగేట్ కాంబినేషన్ మీరు ఆ రోజు తేమ ఉంటే అటు మళ్ళీ ప్లానఫిక్స్ పెట్టండి. తేమ లేకపోతే సింగిల్గా కొట్టండి. కొంచెం మరింత తేమ ఉందనుకో మ్యాక్స్ కూడా యాడ్ చేసుకుంటే మరింత బాగుంటుంది. సో ఈ 3 మందులు అండి. ఈ 3 మందులతో చాలా చక్కగా ఎట్టుండ పొలాలు అంటే ఇక ఏవి పడితే మళ్ళీ కొట్టకుండా బాగుంది కదని చెప్పేసి మళ్ళీ బయోలు కొట్టకూడదు. ఇలా బాగుంది అని చెప్పేసి పురుగు వచ్చిందని చెప్పేసి మళ్ళీ మినీ టెస్ట్ లాంటివి కొట్టకూడదు. మళ్ళీ బయోలోనే పురుగు మందులు ఉంటాయి, అవి కొట్టకూడదు. ఒకవేళ ఎలా ఉండి పురుగు వస్తే ఎంగేజ్కి వెళ్ళిపోండి. ఎంగేజ్ కాంబినేషన్ మ్యాక్స్, తేమ ఉంటే ప్లానఫిక్స్ చాలు. ఈ 3-4 మందులతోనే మనం ఇక్కడ నుంచి తెచ్చుకోబోయే కాపు నేను చెప్పిన మందులు 3 మందులకి దాదాపు 15 గంటలకు వెళ్ళిపోతాం. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఉంటే మళ్ళీ పురుగు వస్తే ఎంగేజ్కి వెళ్ళిపోండి. అలాంటి ప్లేస్లో ఎంగేజ్ పెట్టుకోండి. పురుగు వస్తే అలాంటి కొట్టిన తర్వాత మళ్ళీ పురుగు వస్తే అప్పుడు మీరు హెర్క్యులస్ ఎంగేజ్కి వెళ్ళిపోండి. అట్లా పురుగు ఉంటే ఎంగేజ్, పురుగులా సన్న పురుగు ఉంటుంది, దాంట్లో ఒక డెలిగేట్ టెక్నికల్ ఉంటుంది. ఇట్లా మీరు ఉన్న ప్రతి రైతు, ఈ స్టేజ్లో ఉన్న ప్రతి రైతు, ఎస్పెషల్లీ బైరో బీనియన్ వేసిన ప్రతి రైతు ఇలా చేయండి. కావాలని గ్రోత్ తెప్పియాలని, కావాలని గ్రోత్ ప్రమోటర్ వాడితే ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ గ్రోతింగ్లో ఉంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్రోత్ అవసరం లేదండి. కాపించుకుంటూ స్టెప్పులు ముందుకు వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్.